చెప్పారు. ప్రజలు గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రతిపక్ష హోదా రాలేదని అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటారా ఎవరైనా? మీరు వెళ్ళరు, మీ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వకుండా చేస్తారా అంటూ ఆవిడ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని చెప్పి కూటమి నేతలు నిందిస్తున్నారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారాలండి. ఈరోజు చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని శర్మిల గారు అజ్ఞాని అన్నారు, కానీ అజ్ఞానితో పాటు ఆయన అరాచకవాది. ఆయన రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎన్నికైన 2009 నుంచి 2014లో సగం 2 years 1 year ఆయన ఇక్కడ పార్లమెంట్ లో ఉన్నారు, పార్లమెంట్ సభ్యుడిగా. ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినప్పుడు రాష్ట్ర విభజన తెలంగాణ ఆంధ్ర జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని కూడా ఒక మాట్లాడలేదు, ఎవరు చెప్పలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎక్కడో దొంగలించుకొని పార్టీ తెచ్చుకొని ఇక్కడ గెలిచి ఆ రోజు కూడా చట్టసభలకు వెళ్ళింది లేదు. ఆయన ఏనాడు కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోతే చట్టసభలకు వెళ్ళడండి. అప్పుడు ఓదార్పు 2000 నాన్నగారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఊర్ల మీద పడి తిరిగాడు. ఆ తర్వాత అధికారం విడిపోయింది. 2014లో అధికారం రాలేదు, ప్రజలు నమ్మలేదు వీడి దొంగ ఓదార్పు యాత్రలకి. 2014 నుంచి 19 మధ్యలో మళ్ళీ ఇంకొక పాదయాత్రను మొదలు పెట్టాడు. అప్పుడేమో అసెంబ్లీకి వెళ్ళాడండి, అప్పటికే అసెంబ్లీకి వెళ్ళలేదు. ఆయన చరిత్రలో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడం కానీ, ప్రతిపక్ష పాత్ర నుండి ప్రజా సమస్యలు ప్రశ్నించడం కానీ చట్టసభలో ఆయనకి ఎప్పుడు లేదండి. ఆయన ఒక అరాచకవాది, ఆటంకవాది. కాబట్టి ఆయన ఈ రోజు గతంలో 153 మంది గెలిచినప్పుడు 23 మంది తెలుగుదేశం సభ్యులు ఒకరు జనసేన ఉండేటప్పుడు మేము 150 మంది ఉన్నాం అని బెదిరించాడు అసెంబ్లీలో, మేము ఎంతమంది ఉన్నామని. అందులో ఆయన చెప్పినట్టు 4 తీసుకొని 18 మంది లేకపోతే మీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదని మనం చెప్పలేదండి, రాజ్యాంగం ఓటంకించి ఆయనే చెప్పాడు. ఇప్పుడు అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉండమనండి. ఆయనకి 18 మంది ఉంటే కదా అవుతుంది. 175 మందిలో 10% అంతే కదా, 17.5 18 మంది ఉండాలి. 18 మంది లేనప్పుడు నోరు మూసుకొని అసెంబ్లీకి వచ్చి ఆయన అన్నట్టు వైఎస్ఆర్సీఎల్పీ లీడర్ గా ఎన్నుకో, నువ్వు ఉంటావా లేదా ఇంకోటి ఉంటావా, నీకు సిగ్గుంటే బయట ఉండు, పంపించుకొని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పాత్రగా పోషించు, కానీ నీవు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ప్రతిపక్ష హోదా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు కానీ నాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, ఎవరైనా ప్రజలకు వేరుకుంటారు, నాకు ముఖ్యమంత్రి చేయండి, నన్ను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను, లేదా ప్రధానమంత్రి చేయండి రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించారు. కానీ ఎక్కడైనా ప్రతిపక్ష హోదా కోసం ఎవరైనా పోరాడతారండి? దేశ చరిత్రలో ఎప్పుడైనా చూసాం మనం అలాంటి ఆటంకవాది, అలాంటి అరాచకవాది. ఈ రోజు వరకు జూన్ నుంచి 2 నెలలు అవుతుంది. ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు ఆయన? బెంగళూరు పరిగెడతాడు, ఢిల్లీ పరిగెడతాడు, అక్కడే ఆ రాష్ట్రాలు ఏం పని నీకు గెలిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాయి, అక్కడే అక్కడ నదులు కొట్టుకుపోయాయి, పంటలు మొదటి దశలోనే ముంపుకు గురైనాయి. ఎక్కడికైనా వెళ్ళాడు అయినా? ఇక్కడ లేడు. ఎవడో వాళ్ళు తన్నుకుంటే ఆ మట్టర్లు అంటే చాలా ఇష్టం అండి వీళ్ళకి. మట్ర చేసుకోవడం అంటే విత్ ఇన్ సెకండ్స్ లో వాలిపోతాడు. కానీ ప్రజల బాధలో ఉన్నాడు ఎప్పుడైనా వెళ్ళాడా? ఇలా ఆటంకవాదికి నెక్స్ట్ టైం చెప్తున్నాను, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఈయనకి డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత పులివెందుల ప్రజలు తీసుకుంటారండి. ఆ రోజు మళ్ళా 2029లో ఈయన శాఖ ముగిసిపోతుందండి ఈ రాష్ట్రంలో రాజకీయ. మీరు అన్నారు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వెళ్తున్నారంటే, పులివెందులకు వెళ్ళారు 2-3 రోజులు. వెళ్తే అక్కడ ఆ లోకల్లో ఉన్న కాంట్రాక్టర్లు కావచ్చు, ఆ తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ వచ్చి ఒక్కసారిగా ఇంటి దగ్గరికి వచ్చారు. వీరేమో ఏదో ప్రజా సమస్యలు వింటాం, ప్రజా దర్బార్ అన్నట్టుగా అక్కడ ఏదో సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు నిలదీసేసరికి బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్తే బెంగళూరు అక్కడ ప్యాలెస్ దగ్గరకు కూడా వచ్చారు ఈ కాంట్రాక్టర్లు అందరూ. వస్తే ఏంటి ఎక్కడ పోయినా వస్తున్నారని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఢిల్లీలో ధర్నా పేరుతో అక్కడికి వెళ్ళిపోయారు. ఢిల్లీ ఇక్కడ ఏ సమస్య జరిగిందండి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమైనా జరిగిందా? ఢిల్లీ వెళ్ళి వేస్తారు. అక్కడ వెళ్తే అక్కడ ఎవరు మద్దతు పడదు, వాళ్ళని తిట్టడము అంటే ఏమనుకుంటాండి ఈయన? అంటే ఈయన మద్దతు, ఈయన ఏదైనా చేస్తే కార్యక్రమానికి అన్ని దేశంలోని పార్టీలు వీళ్ళని బుర్రలేని వాళ్ళు అనుకుంటుంటే ఏంటి ఆయన బుద్ధి బుర్ర లేదనుకుంటున్నాడు మిగతా పార్టీ వాళ్ళకి? వాళ్ళు ఎందుకు మద్దతు తెలుపుతారండి? ఈ రోజు భారతదేశంలో ఎన్డీఏ కూటమి నిల్చుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 21 మంది ఎంపీలు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ కూటమి వాళ్ళు నిల్చుందంట. ఈరోజు దేశం పరిపాలిస్తుంది. కాబట్టి ప్రజలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశం కూడా వీళ్ళు నిలబెట్టి ఉంది ఈరోజు. అలాంటి దేశాన్ని నిలబెట్టిన ఈ నాయకుల పైన ఆయన వెళ్ళి మాట్లాడితే ఎవడైనా వస్తాడండి? సిగ్గుందా అయ్యా జగన్మోహన్ రెడ్డికి?
రెండు రాష్ట్రాలు కూడా ఇవాళ ఎందుకు నన్ను ప్రశాంతంగా ఉన్నాయండి? ఈ ఇద్దరు రెండు రాష్ట్రాలు